లాస్య, మా నాన్నమ్మ పేరు కూడా లాస్య, తెలుసా? మా నాన్నమ్మ పేరు కూడా లాస్య. అయితే నీ పేరు బాగుంది కానమ్మ లాస్య, మా నాన్నమ్మ చనిపోయి చాలా అయింది, ఆ అమ్మాయి ఆవిడ బ్రతుకుంటే 100 సంవత్సరాలు అయ్యిండు. అవును, అంత ఓల్డ్ పేరు పెట్టుకున్నావమ్మా, కొత్త పేర్లు ఉన్నాయి కదా మంచివి, అప్పలమ్మ, సూరమ్మ, తవిటమ్మ, అలాంటి మంచి మంచి లేటెస్ట్ పేర్లన్నీ వదిలేసి లాస్య. ఏం పేరమ్మా? మా నాన్నమ్మ పేరు అది. అవన్నీ మనకి ఎందుకంటే టైం వేస్ట్ అవుద్ది. లాస్య, ఇప్పుడు నా దగ్గర ఏముంది? తాడు ఉంది కదా, ఈ తాడుతో నీకు నీ దగ్గర కత్తిరి ఉందా? ఉంది. మనందరి దగ్గర కత్తిరి ఉంది, కానీ ఎవరు మనం ఎప్పుడు వాడం నీ దగ్గర ఉన్నటువంటి కత్తిరిని ఇప్పుడు మనం దాంతో మంచి మ్యాజిక్ చేద్దాం. చూడు, ఆ కత్తిరి ఉంది కానీ వాడం, ఇప్పుడు దాన్ని వినియోగంలోకి తెద్దాం. నా దగ్గర ఈ రోప్ ఉంది కదా, ఎన్నున్నాయి రోప్స్? ఎన్నున్నాయి? 1. ఈ 1 రోప్ నా దగ్గర ఉంది కదా, ఈ రోప్ని చూడు, కత్తిర ఇదే. ఈ కత్తిరితో ఎలా కట్ చేస్తున్నా చూడు, ఎంత షార్ప్గా కట్ చేస్తుందో. రెడీ, 1 2 3. బాగా కట్ అయింది కదా. సరే, అయితే తాడుని కట్ చేయడానికి సిజర్ని వాడతాను. ఇంకో గమ్ము కూడా నా దగ్గర ఉంది. ఆ గమ్ముతో అతికామంటే తాడు, ఈ రెండు కూడా ఒకటి అయిపోతే ఎంత పర్ఫెక్ట్గా అతుక్కుంటాయంటే ఆ గమ్ము ప్రభావం అది నా దగ్గరే ఉంది, నీ దగ్గరే ఉంది. నీ దగ్గర ఉంది, నీకు తెలుసా? తెలీదా? ఇప్పుడు నేను నీకు చెప్తాను. ఎప్పుడు ఆ గమ్ము నువ్వే వాడు, ఎవరిని అడిగితే ఇవ్వు, ఓకేనా? సరే, ఇప్పుడు లాస్ట్ దగ్గర గమ్ము ఉంది, ఈ 2 తాళ్ళు నేను జాయింట్ చేస్తా. ఒక్కసారి రిలీజ్ చేయమ్మా. కొద్దిగా లూజ్ చేయాలి, కొద్దిగా రిలీజ్ చేయాలి. అంటేసింది ఫెవికాల్ కన్నా స్ట్రాంగ్. లాస్ట్ ఏంటమ్మా ఇంత స్ట్రాంగ్, నా వేలు అంటుకుని వదలట్లా. ఓకే, ఈ తాడుని గమ్ముతో అతుకుతాం. అతుక్కుంది తాడు. అయితే ఇప్పుడు నేను దీన్ని కట్ చేసి జాయిన్ చేశాను కదా, ఇప్పుడు నువ్వు చేస్తావు, సరేనా? కత్తిరి తీ, ఒకసారి తీయ కత్తిరి. నా కత్తిరి ఉంది కదా, నువ్వు రెడీ 1 2 3 అని 3 సెంటర్లు కట్ చేయమ్మా. కట్ చేయి. ఏటమ్మో చిన్న మొక్క, పెద్ద మొక్క కట్ చేస్తావు. నేను సెంటర్ కట్ చేసినట్టు నువ్వు చేస్తావు అనుకుంటే ఒకటి చిన్నది అయిపోయింది, ఒకటి పెద్దది అయిపోయింది. మా నాన్నమ్మ అంతా నీలాగా అన్ని ఇంట్లో ఆల్రెడీ సామాన్లు వేసేసేది, పర్ర పెట్టేస్తుంది నాకు. నువ్వు అలా నా పేరు పెట్టుకున్న వాళ్ళంతా అంతే. సరే, పర్వాలేదు, కానీ ఒక చిన్న మొక్క, పెద్ద మొక్క కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే, భయం ఎందుకు మనకి? లాస్య ఉంది, లాస్ట్ దగ్గర గమ్ము ఉంది, ఓకేనా? లాస్య కొంచెం గమ్ము ఇవ్వ ప్లీజ్. నువ్వే ఏం చేసావు కాబట్టి గమ్ము ఇవ్వమ్మా. మరి తాడు చిన్నది పెద్ద కట్ చేసినప్పుడు లేదు, కానీ గమ్ము ఇవ్వడానికి ఇస్తావా? లాక్కోవాలా? లాగిస్తాను గమ్ము. అతుక్కుంది లాస్య, అతుక్కుంది. లాస్య, ఏంటమ్మ నీ గమ్మన, ఇది రింగ్ అయిపోయింది, చిన్న మొక్క ఎలా ఉండదు. నువ్వు చూడడానికి సైలెంట్గా ఉన్నావు అని గొప్ప సైలెంట్గా అల్లరి పెట్టేస్తున్నావు నాకు. సరే, అయితే ఈ చిన్న మొక్క ఉంది కదా, ఇట్రా, నువ్వు ఇట్రా. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, లాస్య నేను మంచి మ్యాజిక్ చేస్తాము. ఈ ముక్క లాస్యకి ఇస్తాను, ఈ పెద్ద రింగు నా దగ్గర ఉంటుంది. ఈ చిన్న ముక్కతోనే మంచి మ్యాజిక్ అవుతుంది. నేను లాస్యకి ఇప్పుడు ఏమి ఇచ్చాను? చిన్న ముక్క ఇచ్చాను. పెద్ద రింగ్ ఎవరి దగ్గర ఉంది? నా దగ్గర ఉంది. ముక్కేది లాస్య ఇచ్చాను నేను. నవ్వుతున్నావు, నా మొక్క నాకు ఇవ్వు. అవునమ్మా, నేను ఇంత చక్కగా క్లియర్గా చెప్తుంటే అందరికీ అర్థం అవుతుంది, నీకేం అర్థం అవ్వట్లేదు. నువ్వు తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా? ఒడియా మీడియం. అది ఇంగ్లీష్ మీడియం మేడం, అక్కడ కొట్టిన దెబ్బ. అమ్మ ఇంగ్లీష్ మీడియం, నేను తెలుగులో చెప్పేస్తున్నాను, అందుకే అర్థం అవ్వట్లేదు. సరే, ఏం పర్లేదు, జస్ట్ హోల్డ్ ఇట్. డోంట్ కట్ లాస్య, ప్లీజ్ డోంట్ కట్. సరే, లాస్య మంచి అమ్మాయి అనుకున్నాను, కానీ గొప్ప. హలో, నిజంగా పెంకమ్మాయే చేద్దామా? సార్ నిర్వాహకులు మీరు చెప్పాలి. మీరు ఇప్పుడు ఒక 5 నిమిషాల